హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బోన్లెస్ చికెన్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. టేస్ట్ అయితే సూపర్ అండి. ట్రస్ట్ మీ అండి, ఒక లెవెల్లో ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ, అస్సలు మిస్ కాకండి. చేయటం కూడా చాలా ఈజీ పద్ధతిలో ఇంట్లో ఉన్న వస్తువులతో, మన కిచెన్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకుంటున్నాము. త్వరగా అయిపోతుంది. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా సాల్ట్ వేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మీకు త్వరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పెట్టిన చికెన్ని వేసుకోవాలి. వేసుకొని చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఈ చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అందుకే మనం ముందరే వేసుకున్నాము. చికెన్లో ఉన్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అన్నీ పోయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిపోతుంది. ఈ కర్రీ అయితే ఆయిల్లో ఫ్రై అయ్యి చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోయింది. చికెన్ పీసులు కూడా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ని. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు టమాటో, 2 మీడియం సైజు టమాటాను పేస్ట్ చేసుకొని వేసుకున్నాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. స్పైసీకి తగ్గట్టు నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి తేలి బాగా టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. చూడండి, మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోయింది కదా. టమాటో కూడా ప్యూరీ కూడా బాగా పేస్ట్ ఫ్రై అయిపోయింది. పచ్చివాసన అంతా పోయింది. బాగా టేస్టీగా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ చిక్కటి పెరుగు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర చికెన్లో అయితే చాలా బాగుంటుంది. చికెన్ కానీ మటన్ కానీ కాంబినేషన్లో ముందరే మనం గ్రేవీలో వేసేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అందుకని నేను పెరుగుతో పాటే వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు వండిస్తాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కలుపుకొని ఈ టైంలో మన సాల్ట్ సరిపోయిందో చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. కొంచెం గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు.
చూడండి మన కర్రీ దాదాపు రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన బోన్లెస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. లాస్ట్లో మనం ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలన్నమాట. తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. ఎండిపోయిన మెంతాకండి కసూరి మేతి అంటే. అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత చూడండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే, బోన్లెస్ చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.